సారీ అజ్జి గారు, సారీ తాతయ్య గారు, కానీ వాళ్ళు నాతో సారీ చెప్పించుకున్నందుకు ఆ సారీ విలువేంటో నేను వాళ్ళకి తెలిసి ఎలా చేస్తాను. చూడు విజయ్, నేను నీలో ఓ మంచి మనిషిని చూడాలనుకుంటున్నాను. అందుకే నిన్ను నమ్మి అవకాశం ఇస్తున్నాను. మరి నా నమ్మకాన్ని నిజం చేస్తావో లేక మీ అక్క భయాన్ని నిజం చేస్తావో నీ ఇష్టం. నేను చెప్పిన మాటల్ని నిజం చేస్తాను బావా, నా ఆలోచనల్ని నిజం చేస్తాను. అన్నయ్య, అన్నయ్య, రోజీ నువ్వేంటమ్మా ఇక్కడ? కార్ రిపేర్ వచ్చిందన్నయ్య. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికే అన్నయ్య. నన్ను కొంచెం డ్రాప్ చేయవా? మరి కారు? మెకానిక్ ని పంపించమని మేనేజర్ కి ఫోన్ చేసి చెప్పాను. అతను వచ్చి కార్ ఇంటికి తీసుకొచ్చేస్తాడు. సరేరా, కూర్చో. సరేనమ్మా, నేను వెళ్తాను. అదేంటన్నయ్య, ఇంటి వరకు వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతానంటావేంటి? నా హద్దు ఇక్కడి వరకేనమ్మా. హద్దు లేదు పద్దు లేదు, లోపలికి రా అన్నయ్య. ఉంటుందమ్మా. దేశానికి హద్దుంటుంది, ఊరికి హద్దులుంటాయి, ప్రతి ఇంటికి హద్దులుంటాయి. అలాగే మనిషికి, అతని మనసుకి హద్దులుంటాయమ్మా. మనిషి హద్దులు దాటితే కష్టం వస్తుంది, మనసు హద్దులు దాటితే ఆ మనిషికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు నేను హద్దు దాటి లోపలికి వస్తే మళ్ళీ కష్టాలు నష్టాలు. వద్దమ్మా, నేను రాను, నువ్వు వెళ్ళు. అన్నయ్య, అలా బయట వాళ్ళ మాట్లాడతావేంటి? నేను బయటున్నా బాగానే ఉన్నాను. మీరు లోపలుంటేనే హ్యాపీగా ఉంటారు. ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే అందరం బాగుంటాం రోజీ. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? నేను లోపలికి వస్తే అవసరం కోసం వచ్చానేమో అనే ఫీలింగ్ అమ్మమ్మకి, ఆవిడ పిలిచినప్పుడు రాకుండా, ఆపదలో ఉన్నప్పుడు రాకుండా, ఇప్పుడు అనవసరంగా లోపలికి వచ్చానని గిల్టీ ఫీలింగ్ నాకు ఉండిపోతాయమ్మా. వద్దు, నేను రాలేను. అంటే నీకు నీ ఫీలింగ్స్, అమ్మమ్మ ఫీలింగ్సే ముఖ్యమా? నా ఫీలింగ్స్ తో పని లేదా? నేనంటే అసలు ప్రేమే లేదా? ఉందమ్మా, చాలా ఉంది. అందుకే రానంటున్నాను. ఇప్పుడు నేను లోపలికి వచ్చి, తర్వాత మేమందరం వచ్చి, ఆ తర్వాత మళ్ళీ మన మధ్య మనస్పర్ధలు వస్తే? ఇప్పుడు కనీసం ఎక్కడైనా కనపడితే మాట్లాడుకుంటున్నాం, మనసు పంచుకుంటున్నాం. కానీ గొడవలు జరిగితే మొహాలు కూడా చూసుకోలేమమ్మా. నువ్వు భయపడినట్టు ఏం జరగదులే గాని రా, వెళ్దాం. ఇదిగో, ఇప్పుడు గానీ నువ్వు రాకపోతే నా మీదొట్టే. వద్దమ్మా, నువ్వు ఇంత చిన్న విషయం కోసం అంత ఒట్టు పెట్టుకోవద్దు. పద. చెప్తే అర్థం చేసుకోకుండా ఏంటమ్మా? ఏంటన్నయ్యా, నా చేత్తో కప్ కాఫీ తాగాక వెళ్ళిపోదు గాని రా. రా అన్నయ్య. వీళ్ళిద్దరిని నీ చేతులతో బయటికి గంటే. ఏంటి, మమ్మల్ని బయటికి గంటేస్తారా? మేడం గారు చెప్తున్నారు, పదా. నువ్వెవడరా నన్ను బయటికి గంటడానికి? సర్లే, పద పద. నడు. అడుగు పెట్టడానికి ఆలోచిస్తున్నావేంటన్నయ్యా? ఇదేమి నీ అత్తారిల్లు కాదు, నువ్వేమీ అమ్మాయివి కాదు. లోపలికి రా. రా అన్నయ్య, రా. వినోద్, వినోద్, వినోద్ వచ్చేసావా?
ఈ అమ్మమ్మ కోసం వచ్చేసావా? ఈ అమ్మమ్మ బాధ తగ్గించడం కోసం వచ్చేసావా? మేనేజర్ గారు, మేడం ఇదిగో నా మనవడు వచ్చేసాడు. ఇందాక మీరు అన్నారు కదా, చూడండి వచ్చేసాడు. భార్గవి, దీపక్, త్వరగా రండి. ఎవరొచ్చారో చూడండి. నా మనవడు ఇంటికి వచ్చేసాడు. అది కాదమ్మమ్మ, నేను చెప్పేది విను. నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు ఇంటికి వచ్చేసావు, నాకంతే చాలు. వినోద్, వినోద్ వచ్చేసావా? నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా. అది కాదమ్మా, నేను చెప్పేది ఏంటంటే ఏం చెప్పొద్దు. సంధ్య పాప ఏరి? మా ఇంట్లో ఉన్నారు. మీ ఇంట్లోనా? అంటే ఇది మీ ఇల్లు. నేను సామాన్లతో ఫ్యామిలీతో దిగిపోవడానికి రాలేదమ్మమ్మా. ఇంటి దగ్గర రోజుని దిగిపెడదామని వచ్చాను. రోజుని దిగిపెట్టడం ఏంట్రా? అవునమ్మా, రోజీ కార్ రిపేర్ వస్తే తనకు నేను కనిపించాను. ఇంటి దగ్గర దింపమని అడిగింది, అందుకే ఇంటి వరకు వచ్చాను. కాఫీ తాగమని బలవంతం చేస్తే ఇంట్లోకి వచ్చాను, అంతే. వినోద్, అలా మాట్లాడుతున్నావేంట్రా? నువ్వు వచ్చేసావు అనుకుని నేనెంత ఆనందపడ్డానో తెలుసా? నువ్వు ఇంట్లోకి రాగానే నా మనసుకు తెలిసిపోయిందిరా నువ్వు వచ్చావని. అవునరా, ఈ మనసు నా మనవడి కోసం అంతలా ఎదురు చూస్తోంది. అవునరా వినోద్, నీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. నువ్వింటికి వచ్చేయాలని దేవుడికి రోజూ ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలు ఫలించాయని అనుకుంటుంటే నువ్విలా అంటం కరెక్ట్ కాదురా. రే వినోద్, ఈ అమ్మమ్మ చేసింది తప్పే, కానీ ఆ తప్పు కూడా మీరిక్కడికి రావాలని చేసిందేరా. అది చేస్తూ కూడా నేనేమనుకున్నానో తెలుసా? ఒకవేళ నీకు నా తప్పు తెలిసినా నా తప్పు వెనక నా బాధను చూస్తావు అనుకున్నానురా, అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వు నా తప్పునే చూసావు, నాకు శిక్ష వేశావు. చాలురా, నాకు ఈ శిక్ష చాలు. ఇంకో వచ్చేరా, ఇంటికి వచ్చేరా. అమ్మమ్మా, నేనెవరికీ శిక్ష వేయలేదు. నాకు నేనే శిక్ష వేసుకున్నాను, వెళ్ళిపోయాను. ఇక మళ్ళీ వచ్చే ఆలోచన లేదు. వెళ్తాను. వినోద్, రే వద్దురా, వెళ్ళొద్దురా. వెళ్తాను. ఇప్పుడు వెళ్ళిపోయాడంటే నేను తీసుకొచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు. ఒక్క నిమిషం అన్నయ్య. నేను నీకు అబద్ధం చెప్పానన్నయ్య. నిన్ను ఇంట్లోకి పిలిచింది కాఫీ తాగడానికి కాదు, మరి కంపెనీ ఎండీగా కొన్ని బాధ్యతలు తీసుకుంటావని. అవునన్నయ్య, అందుకే కారు ఆగిపోయినట్టు నటించి నేను ఇంటికి తీసుకొచ్చాను. అమ్మమ్మ, మీరు మేనేజర్తో అన్న మాటలు నేను విన్నాను. అన్నయ్య లేడని, ఇంటికి రాడని మీరు మాట్లాడుకోవడం విన్నాను. అందుకే అన్నయ్యని తీసుకొచ్చాను. ఆ బాధ్యతలన్నింటినీ అన్నయ్యకి అప్పచెప్పండి. నాకంటే పెద్దవాడు, మగవాడు, బిజినెస్లో ఎంతో కొంత అనుభవం ఉన్నవాడు అన్నయ్య ఉండగా నేను బాధ్యతలు తీసుకోవడం కరెక్ట్ కాదమ్మమ్మా. ఆ బాధ్యతలు నేను తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు రోజీ. నువ్వు ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు. అయినా మనవడిగా ఇంట్లో అడుగు పెట్టడానికి ఇంత ఆలోచించిన వాణ్ణి ఒక ఎండీగా ఆఫీసులో అడుగు పెడతానని ఎలా అనుకున్నావు? బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? ఒప్పుకోవాలన్నయ్యా, తప్పదు.
ఎందుకంటే నువ్వు ఇంటికి పెద్దవాడివి, ఇంటి వారసుడివి. నేను ఈ ఇంట్లో బంధాలకి వారసుండే కాని బాధ్యతలకి వారసుండి కాను. అమ్మమ్మకి వారసుండే కాని ఆవిడ ఆస్తులకి వారసుండి కాను. నువ్వు కాదు అనుకున్నంత మాత్రాన కాకుండా పోవన్నయ్యా. మీరు అవును అనుకున్నంత మాత్రాన్ని అయిపోను కదమ్మా. అందుకు నా మనసు ఒప్పుకోదు. నీ మనసు ఒప్పుకోలేదని నువ్వు కాదంటే చట్టం ఒప్పుకోదు. ఆ చట్టాన్ని నా ఒక్క సంతకంతో ఒప్పించొచ్చు. నా అంతటి నేనే తప్పుకున్నాక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక తప్పదు. వేరే దారి లేదు. నాకు కూడా వేరే దారి లేదన్నయ్యా. ఆడదానిగా, ఆవిడ మనవరాలిగా ఈ ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. ముఖ్యంగా అమ్మమ్మని చూసుకోవాలి. అమ్మమ్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రోజీ, అవునరా వినోద్, నువ్వు ఒప్పుకోవాలి, తప్పదు. అమ్మమ్మ, దీనికి ఒప్పుకొని నేను తప్పు చేయలేను. అవునమ్మమ్మ, సొసైటీలో నేనెవరు అంటే రోజీ గారి మనవడిగా కాక వినోద్ గారిగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నాను. ఆ పేరుతోనే ఎదగాలనుకుంటున్నాను. ఆ పేరునే పెద్దగా చేసుకోవాలనుకుంటున్నాను. అంతేకాని ఒక పెద్దింటి వారసుడిగా పెద్దలిచ్చిన ఆస్తుల్ని అనుభవించాలనుకోవట్లేదు. నా ఆత్మాభిమానాన్ని చంపుకోవాలనుకోవట్లేదు. రే వినోద్, నీ ఇండివిజువాలిటీ చూసి సంతోషించాలో, ఈ ఇంటికి దూరం అయిపోయినందుకు బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వు దూరం అవటం ఈ అమ్మమ్మ తట్టుకోలేదు. అర్థం చేసుకోరా. నీకు హాని చేసినా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. కానీ ఇలాంటి ఆలోచనలు మాత్రం చేయొద్దు. నేను చాలా బాధపడతాను. వెళ్ళొస్తాను. వినోద్, ప్లీజ్ రా, ఆగరా, వెళ్ళొద్దు. వద్దురా, వెళ్ళొద్దురా. రే ప్లీజ్ రా, ఇంతమందిని బాధపెట్టి బయట ఉండటం ఎందుకు? మా మాట వినరా. వినోద్, ప్లీజ్ వినోద్, వెళ్ళొద్దురా, ఉండిపోరా. సంజయ్ పాపని నేను తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండురా. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్. రే అది కాదురా. సారీ డాడీ. వినోద్, రే వినోద్, ఆగురా. ఆగురా. వినోద్, వినోద్, ఆగరా. వినోద్ ఆగురా. రే నాకు తెలుసు వినోద్, ఇది ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. నువ్వు ఒప్పుకోవని తెలిసే నిన్ను తీసుకొచ్చాను. నిన్ను తీసుకురాకపోయినా వీళ్ళు నన్ను ఎండీని చేస్తారు. కానీ ఇప్పుడు నువ్వు వద్దన్నా ఆ తర్వాత నీ పెళ్ళామో వాళ్ళ బంధువులో ఎవరో ఒకరి మనసులో ఆశ పుట్టో అసూయ పుట్టో నీ మనసులో విత్తనం వేయొచ్చు. లేదంటే అమ్మమ్మ మీద నీ కోపం తగ్గిపోవచ్చు. మీరు అందరూ కలిసిపోవచ్చు. అప్పుడు నీకే ఆశ పుట్టొచ్చు. నువ్వు అడిగితే అమ్మమ్మ ఎగిరి గంతులేస్తుంది. అప్పుడు ఎండీ చైర్లు రెండవుతాయి. నో వినోద్, ఎండీ చైర్లో నాకు వాటా వద్దు. నాకు టోటల్ గా కావాలి. దానికి నేను షేరింగ్ ఎండీగా కాదు, సోలో ఎండీగా ఉండాలి. ఎస్, అందుకే నీకు ఆ అమ్మమ్మ మీద కోపంగా ఉన్నప్పుడే నిన్ను తీసుకొచ్చి నీ చేత కాదనిపించాను. ఇప్పుడు ఎవరడిగినా నువ్వే చచ్చినట్టు ఆన్సర్ చేసుకుంటావు. చివరికి నీకే కావాలనిపించినా అడగలేనట్టుగా చేశాను. ఇక నా కోరిక నెరవేరడానికి త్వరలోనే ఓ రోజు వస్తుంది. ఎస్, మై విష్ విల్ కమ్ ట్రూ.
ఏంటమ్మా అన్నం తినకుండా అలా తోసేశావు? దీన్ని అన్నం అంటారా? అసలు తినడానికి పనికొస్తుందా? ఏంటమ్మా అలా అంటున్నావు? ఈ భోజనం ఈ మధ్య మహామహా కోటీశ్వర్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకులే తింటున్నారు. ఎవరి సంగతి ఏమో గాని నేను మాత్రం ఈ తిండి తినను. నేను బయటున్నప్పుడు నందిని మేడం నాతో చాలా బాగా ఉండేది. స్టార్ హోటల్ ఫుడ్, స్పాంజ్ కంటే మెత్తని బెడ్, నచ్చినట్టు ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, అన్ని అన్ని ఇచ్చింది. కానీ నేను జైలు లోపలికొచ్చాక కనీసం నన్ను ఒక్కసారైనా చూడడానికి రాలేదు. అంత బాగా బతికిన నా బతుకేంటో ఇంత దారుణంగా తయారైంది. ఈ జైల్లో ఉండడం, ఈ నేల మీద నిద్ర, ఈ చిప్పకూడు, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయి? ఆ నందిని వల్లే కదా. అయినా నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. అసలు నా గురించి ఆలోచనే లేదు. నేను ఆవిడకి ఎంత చేశాను, ఎన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేశాను. కానీ ఆవిడ నన్ను జైలు నుంచి మాత్రం బయటపడేయట్లేదు. నేనే లేకపోతే అసలు ఆవిడిక్కడ ఉండేది. కానీ ఆవిడ నేరాన్ని నేను నా నెత్తిన వేసుకున్నాను. ఇరుక్కుపోయిందనుకున్న దానిని కరెక్ట్ టైంలో కాపాడాను. ఆవిడ శిక్షని నేను అనుభవిస్తున్నాను. కనీసం అందుకు కృతజ్ఞతగానైనా రాలేదు. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి? ఉద్దేశాలు ఏమీ ఉండవు. అసలు అలాంటి పెద్దవాళ్ళకి నీ గురించిన ఆలోచనే ఉండదు. నీ గురించి ఆవిడ ఎప్పుడో మర్చిపోయి ఉంటుంది. నువ్వే అనవసరంగా ఆలోచిస్తున్నావు. మర్చిపోతుందా? నా గురించి మర్చిపోతుందా? ఎలా మర్చిపోతుందో చూస్తాను. నన్ను బయటికి తీసుకురాకుండా ఎలా ఉంటుందో చూస్తాను. తనంతట తనే నన్ను బయటికి తీసుకొచ్చేలా చేస్తాను. బయటకి తీసుకురాకపోతే లోపలుండి కూడా ఈ దమయంతి ఏం చేయగలదో చూపిస్తాను. వాట్? లక్ష్మి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు ఏం చేయాలి జల్సాని గారు? ఏదో ఒకటి చేయాలి. చేసి ఇది ఇక్కడితో ఆగేలా చేయాలి. ఏమైంది లక్ష్మి? బీపీ టాబ్లెట్ వేసుకునేంత మ్యాటర్ ఏం జరిగింది? చెప్పు లక్ష్మి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడట్లేదండి, ఆలోచిస్తున్నాను. మన కుటుంబం పరువుని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తున్నాను. మన బిజినెస్ ని ముక్కలు ముక్కలు కాకుండా ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను. అసలు ఏమైందజ్జీ? ఇప్పటి వరకు చిన్న రోజీగా ఆ ఇంట్లో నీ ప్లేస్ ని లాగేసుకున్న నందిని ఇప్పుడు బిజినెస్ లో కూడా ఆ ప్లేస్ ని లాగేసుకుంటోంది. ఏంటి లక్ష్మి నువ్వు మాట్లాడేది? అవును చల్సాని గారు, నందిని టెంపరీగా చెక్ పవర్ తీసుకుంది. కాదు, రోజీయే తనకు ఆ పవర్ ఇచ్చేలా చేసుకుంది. రోజీ ప్లేస్ లో చిన్న రోజీగా టెంపరీ ఎండీగా కొన్ని బాధ్యతలు తీసుకుని ఆఫీసులోకి అడుగు పెడుతోంది. మన రోజీ వెళ్లాల్సిన చోటుకి తను వెళ్తోంది. ఇప్పుడు నా టెన్షన్ అంతా ఒకటే చల్సాని గారు, ఇప్పటి వరకు ఆ నందిని ఇంట్లోనే గొడవలు పెట్టింది. నిండు కుండలా కలిసున్న మన కుటుంబాన్ని రెండు ముక్కలు చేసింది. ఇప్పుడు కామధేను లాంటి మన బిజినెస్ ని ఏం చేస్తుందో అని టెన్షన్ గా ఉంది.
ఇప్పటి వరకు మనందరి జీవితాలతో ఆడుకుంది. ఇప్పుడు వేల మంది వర్కర్స్ జీవితాల్ని ఏం చేస్తుందో అని భయంగా ఉంది.